దాదాపు చెప్పండి, రాష్ట్రంలో సింహగర్జన పెట్టడానికి గల కారణం ఏంటి? మొదట సింహగర్జన పెట్టడానికి కారణము, వాస్తవానికి ఒక విషయం చూడాలి. ఇక్కడ మాలలైనా మాదిగలైనా లేదా ఎస్టీలో ఉన్న 1000 కులాలైనా ఎస్సీలో ఉన్న 1262 కులాలైనా సుప్రీంకోర్టు ఆయా రాజ్యాలకు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రిజర్వేషన్లు ఎత్తేయడానికి వేసినటువంటి ఎత్తుగడ మాత్రమే. మాలల సింహగర్జన మాదిగల మీద పెట్టిన సభ కాదు, ఒక మాలకులం గురించి పెట్టింది కాదు. అంటే ఇటు 1262 ఎస్సీ కులాలు 1000 ఎస్టీ కులాలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి రిజర్వేషన్ల మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ చేసినటువంటి కార్యక్రమం అది. రాజ్యాంగ రక్షణలో భాగంగానే జరిగింది, రిజర్వేషన్ల రక్షణలో భాగంగానే జరిగింది. మీరు ఒకసారి ఈ వర్గీకరణ అనే అంశం పక్కన పెట్టి మాదిగ మేధావులకు నేను అనేక ఇంటర్వ్యూలో కూడా సూచిస్తున్నా. సరే, మీ నాయకుడు చదువులేనోడు, ఊర్లలో గయ్యాడి ఆడోళ్ళు ఉంటే గాయ వరితే ఎవడు శబ్దం చేయరు, మాట్లాడరు. దాని రీజన్ ఏంటంటే దాని నోరు దలితే అనవసరం ఇజ్జత్ అవుతుందని. కృష్ణ మాదిగా 2 తెలుగు రాష్ట్రాల్లో అలాంటోడు. అడు గాయ వరుతా ఉంటే 30 సంవత్సరాల నుండి మాల మేధావులు ఎక్కడ స్పందించలేదు. ఈ కంపు నోరుతో మేమెందుకు పెట్టుకోవాలని. ఇతడికి తెలుసో తెలియక, చదువు లేని కారణం చేతన, జ్ఞానం లేని కారణం చేతన, నీతి లేని కారణం చేతన ఆ వర్గీకరణ అనే అన్కాన్స్టిట్యూషనల్ అంశాన్ని ఎత్తుకున్న తర్వాత సుప్రీంకోర్టు ఏకంగా మొత్తము రిజర్వేషన్ల మీద దాడి చేసింది. ఇప్పుడు చూడాలా, రిజర్వేషన్ లో క్రిమిలేయర్ అనేది మ్యాండేట్ కాదు. వర్గీకరణ ఇష్యూ దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ ఘర్షణలో, ఈ ఆర్గ్యుమెంట్ లో క్రిమిలేయర్ మ్యాండేట్ కాదు, క్రిమిలేయర్ చేయాలని చెప్తున్నారు. రిజర్వేషన్ ఒకే జనరేషన్ కి ఇవ్వాలంటున్నారు, రిజర్వేషన్ కు టైం బాండ్ విధించాలంటున్నారు, రిజర్వేషన్ అనేది ఎకనామిక్ క్రైటీరియాను జోడించాలంటున్నారు. రిజర్వేషన్స్ మూలంగా కులాలు బలపడుతున్నాయి కాబట్టి అన్షియంట్ ఇండియాలో కులాలు లేవు, వర్ణధర్మం ఉంది అని భగవద్గీతను, స్కంద పురాణాన్ని, మహాభారతాన్ని కోట్ చేస్తున్నారు. ఎఫిషియన్సీ ఉన్నంత మేరకు ఆ రిజర్వేషన్లు తర్వాత కాలంలో ఎత్తేయాలని చెప్తున్నారు. ఇది మొత్తం రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు 565 పేజీలు ఇచ్చినటువంటి సారాంశం నేను చెప్పిన పాయింట్లు. కానీ ఇక్కడ క్రిమిలేయర్ వల్ల ఎవరైతే అమాయకులు ఉన్నారో, ఎవరైతే మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, వాళ్ళకి ఎట్లాంటి నష్టం లేదు. కేవలం సంపన్నులకు మాత్రమే క్రిమిలేయర్ వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ వివేక్ వెంకటస్వామి ఆడిస్తున్న ఆటలో మీరు అందరు భాగమవుతారంటే మీరేమన్నారు? అది వాళ్ళ తెలివి తక్కువతనం అంట నేను, వాళ్ళ అజ్ఞానం అంట నేను. వివేక్ వెంకటస్వామి ఆట ఎందుకు అవుతుంది? అది వివేక్ వెంకటస్వామి వర్గీకరణ పోరులో ఎప్పుడు బయలుదేరిండు? అతనికంటే ముందు పోరాటాలు జరగలేదా? పీవీరావు చేయలేదా? జూపుడి ప్రభాకర్ గారు చేయలేదా? వీళ్ళందరూ పోరాటం చేసిన వాళ్ళే కదా. వివేక్ వెంకటస్వామి ఎందుకు బయటకు వచ్చిండ్రు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత నువ్వు డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టుకొని ఒక ఫ్యామిలీని కార్నర్ చేస్తున్నావు, ఒక ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నావు. వివేక్ వెంకటస్వామి చేసిన నేరం ఏంటి? వర్గీకరణకు అడ్డుకోవడమే. రాజ్యాంగానికి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకమైన అంశాన్ని మోయడం ఖచ్చితంగా అది దేశద్రోహం కింద వస్తుంది. కానీ ఇక్కడ రాజ్యాంగ పరిధిలో నడుస్తున్నటువంటి నేను ఒక విషయం చెప్తాను. చెప్పడానికి చాలా వరకు మనకు కొన్ని అంశాలు న్యాయబద్ధంగా కనబడతాయి. న్యాయబద్ధంగా కనబడినంత మాత్రాన దానికి చట్టబద్ధత ఉండనక్కర్లేదా? ఉండాలి కదా. ఇప్పుడు మీరు క్రిమిలేయర్ జరిగితే పేదోళ్లకు ఏం నష్టం లేదు, సంపన్నులకు అంటున్నారు. విషయం ఏంటంటే సామాజిక కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు వాస్తవమే కదా అనిపిస్తుంది. కానీ రిజర్వేషన్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటి? ఎస్సీలకు వచ్చినటువంటి ఆర్టికల్ 341 ద్వారా సంక్రమించినటువంటి రిజర్వేషన్ల యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే హిందూ వ్యవస్థ మూలంగా ఏర్పడినటువంటి సామాజిక కలంకాన్ని తుడిచిపెట్టి సమాజంలో సమానత్వాన్ని స్థాపించడానికి ఇవ్వబడిందే తప్ప దాంట్లో ఆర్థిక కోణం ఎక్కడుంది?
ఆర్థిక కోణం ఎక్కడుంది? బీసీలకు సంక్రమించినటువంటి రిజర్వేషన్ ఆర్టికల్ 340 సామాజిక వెనుకబాటుతనం, విద్యాపరమైన వెనుకబాటుతనం ఉంది. అందులో ఆర్థిక కోణం ఎక్కడుంది? ఎస్టీలకు సంక్రమించినటువంటి రిజర్వేషన్ ఆర్టికల్ 340ను మనం పరిశీలించినట్లయితే సమాజానికి, గ్రామానికి ఉపేక్షించబడి అటవిక ప్రాంతంలో నివసిస్తూ అభివృద్ధికి నోచుకున్నటువంటి ఆ కులాలను మానవ సమాజంలో వాళ్లకు సమానత్వం స్థాపించడానికి వాళ్ళకు కల్పించబడ్డది. ఎక్కడైనా ఇక్కడ ఎకనామిక్ క్రైటీరియా ఉందా? లేదు. మరి రిజర్వేషన్ అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలు పూర్తయింది. సమాజంలో సమానత్వం వచ్చిందా? లేదు. ఇంకా అంటరానితనం కొనసాగుతలేదా? ఈ దేశంలో అంటరానితనం రకరకాల రూపంలో ఉంది. ఉద్యోగులకు ఉంది, రాజకీయ నాయకులకు ఉంది, సమాజంలో ఉంది. అనేక రకాలుగా అంటరానితనం నేటి కొనసాగుతా ఉంది. అంటే రాజ్యాంగం రిజర్వేషన్ యొక్క లక్ష్యాన్ని ఇంకా పూర్తి చేయలేదు. ఎందుకు చేయలేదు? పాలక కులాల యొక్క అజాగ్రత్తలు కావచ్చు, పాలక కులాల బాధ్యత రాహిత్యం కావచ్చు, అట్ ద సేమ్ టైం రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి కులాల యొక్క పిరికితనం కావచ్చు, బాధ్యత రాహిత్యం కావచ్చు, వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు పోరాటం చేయకపోవడం కారణం కావచ్చు. అంటే రిజర్వేషన్ యొక్క లక్ష్యమే చేరలేదు. దీంట్లో మీరు ఒక గొడవను తీసుకొచ్చారు. ఆ గొడవ ఎటువంటి గొడవ? 30 సంవత్సరాలు ఏ ఉద్యమానికన్నా సమయం పడుతుందండి? పెద్ద వీరుడు, శూరుడు, 3వ ప్రపంచ యుద్ధం చేసినట్టు మీడియా ముందర వచ్చి బిల్డప్లు ఇస్తున్నాడు. దానికి చట్టబద్ధత ఉంటే, అది రాజ్యాంగ పరిమితులకు లోబడి ఉంటే దానికి 30 సంవత్సరాలు ఎందుకు పడుతుంది? ఎందుకు ఆలోచించదు దేశము? ఎందుకు ఆలోచించేది సమాజము? ఎందుకు ఆలోచించరు మిగతా వాళ్ళు?